శుభోదయం బాలలు, ఈరోజు ఒక కథ చెప్పుకుందాం. ఈ కథ పేరు టిమ్మీ మరియు టవర్ బ్లాక్స్ కథ. టిమ్మీకి తన రంగురంగుల బిల్డింగ్ బ్లాక్లతో ఆడుకోవడం చాలా ఇష్టం. ప్రతిరోజు అతను వాటిని మరింత ఎత్తుకు పేర్చాడు. కోటలు, వంతెనలు మరియు పొడవైన టవర్లను తయారు చేశాడు. కానీ టిమ్మీకి ఒక చిన్న సమస్య ఉంది. అతనికి శుభ్రం చేయడం ఎప్పుడూ ఇష్టం లేదు. అతని అమ్మ అతని బ్లాక్స్ ని దూరంగా పెట్టమని అడిగినప్పుడు టిమ్మీ తల అడ్డంగా ఊపుతూ, తర్వాత అమ్మా, నేను బిజీగా ఉన్నాను అంటాడు. ఒక సాయంత్రం టిమ్మీ తన ఎత్తైన టవర్ను నిర్మించాడు. అతను చాలా గర్వపడ్డాడు. కానీ భోజన సమయం వచ్చినప్పుడు అతను ఆ దిమ్మెలను చెల్లాచెదురుగా ఉంచి తినడానికి పరిగెత్తాడు. ఆ రాత్రి టిమ్మీ నిద్రపోయాడా, తన టవర్ ప్రాణం పోసుకున్నట్లు కలలు కన్నాడు. టవర్ అతని వైపు చూసి మెల్లగా అన్నాడు, టామీ, నువ్వు నన్ను నిర్మించినప్పుడు నాకు చాలా ఇష్టం. కానీ నువ్వు నీ బ్లాకులను జాగ్రత్తగా చూసుకోనప్పుడు నాకు బాధగా ఉంటుంది. మీరు వాటిని బయట వదిలేసినప్పుడు అవి పోతాయి మరియు విరిగిపోతాయి. టిమ్మీ ఆశ్చర్యంగా చూశాడు. కానీ నేను ఆడాలనుకుంటున్నాను, శుభ్రంగా కాదు అని అతను అన్నాడు. టవర్ దయతో నవ్వింది. ఆట ఆడటం సరదాగా ఉంటుంది, కానీ నిజమైన బిల్డర్లు తమ పనిముట్లను జాగ్రత్తగా చూసుకుంటారు. మీరు మీ బ్లాకులను చక్కగా దూరంగా ఉంచితే, మీ తదుపరి పెద్ద ఆలోచన కోసం మీరు వాటిని ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచుకుంటారు. టిమ్మీ మేల్కొన్నప్పుడు అతను తన బ్లాక్ల వద్దకు పరిగెత్తాడు. ఖచ్చితంగా కొన్ని ముక్కలు టేబుల్ కింద దొర్లాయి. మరియు ఒకటి కుర్చీ వెనుక దాక్కుంది. అతను వాటిని శాశ్వతంగా కోల్పోయే అవకాశం ఉందని గ్రహించాడు. ఆ రోజు నుండి టిమ్మీ తన కోసం ఒక కొత్త నియమాన్ని ఏర్పరచుకున్నాడు. ముందు నిర్మించు, తరువాత శుభ్రం చేయు. అతను ఆడటం ముగించిన ప్రతిసారీ బ్లాకులను జాగ్రత్తగా వాటి పెట్టెలో తిరిగి అమర్చేవాడు. మరియు మీకు తెలుసా, అతను నిర్మించిన తదుపరి టవర్ మునుపటి కంటే ఇంకా ఎత్తుగా ఉంది, ఎందుకంటే అతని వద్ద అన్ని వస్తువులు సురక్షితంగా మరియు సిద్ధంగా ఉన్నాయి. ఈ కథలోని నీతి మనం తెలుసుకుందాం. క్రమశిక్షణ అంటే మీ బాధ్యతలను జాగ్రత్తగా చూసుకోవడం, శుభ్రం చేయడం, చదువుకోవడం లేదా పడుకోవడం వంటివి. తద్వారా మీరు మీ ఆట సమయాన్ని మరింత ఆనందించవచ్చు. If you enjoyed this content, don't forget to like, share and subscribe for more updates. Your support helps us create even more great videos and keeps you in the loop with all our latest content. Thanks for watching.